హే గుడ్ Hey, మార్నింగ్ good ఎవ్రీవన్. morning. ప్రతిరోజు లేచి రెడీ అయ్యి ఎర్లీ మార్నింగ్ చలికాలమైనా ఎండాకాలమైనా షూ వేసుకొని జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం చాలా కష్టం కదా. మరైతే ఈరోజు కూడా అనదర్ డే వెళ్ళిన వెంటనే జిమ్కి వార్మప్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నెక్ రొటేషన్స్, హెడ్ రొటేషన్స్, నెక్స్ట్ నెక్ టర్న్స్. అవి చేయడం వల్ల యువర్ మేకింగ్ యువర్ బాడీ రెడీ. ఇంకా కుమ్మేద్దామని మీ బాడీకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఓకే, నెక్ రొటేషన్స్, నెక్ టర్న్స్, హెడ్ రొటేషన్స్ ఇవి చేయడం వల్ల మీ నెక్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఏ వర్కౌట్ చేసే ముందైనా మనం వార్మప్ చేయడం ఇంపార్టెంట్. అండ్ వార్మప్ ఎలా గుర్తుంచుకుంటాం, ఏ ఎక్సర్సైజ్ చేస్తాం అనేది బాడీ స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, బట్ రెగ్యులర్గా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను హ్యాండ్ టర్న్స్ చేస్తున్నా, ఫ్రంట్కి బ్యాక్కి గిర 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 గింగిరా గిరే, ఆ టైప్లో అనమాట. ఆ తర్వాత చెస్ట్. సో హెడ్ చేశాను ఫస్ట్, ఆ తర్వాత షోల్డర్ సంబంధించి చేశాను, ఇప్పుడు చెస్ట్కి సంబంధించి చేస్తున్నా. చెస్ట్ స్ట్రెచ్ ఫ్రంట్కి బ్యాక్కి అనమాట. సో చెస్ట్ కిందనే ఉంటుంది, నడుము ఉంటుంది. సో వేస్ట్ రొటేషన్స్ అనమాట. సో యాబ్స్కి సంబంధించి కాదు, ఇది ఓవరాల్గా మీ బాడీ హీట్ పెంచుకోవడానికి, బ్లడ్ ఫ్లో పెరగడానికి. సో వార్మప్ ఎక్సర్సైజ్ అనమాట. సో వార్మప్ ఎక్సర్సైజ్ గుర్తుంచుకోవడానికి ఒక టెక్నిక్ చెప్పాను మీకు. పైనుంచి కిందకి రండి లేదా కింద నుంచి పైకి రండి. ఫస్ట్ నెక్, ఆ తర్వాత షోల్డర్స్, ఆ తర్వాత చెస్ట్, ఆ తర్వాత హిప్స్, ఐ మీన్ అబ్డామిన్, వేస్ట్ ఏరియా. ఇప్పుడు లెగ్స్కి వచ్చాం అనమాట. సో క్వాడ్రిసెప్స్ మజిల్ బేసిక్గా మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్న మసిల్ అనమాట. అలాగే యాంకిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, ఐ మీన్ కాఫ్ మజిల్ అట్లా. సో ఈ టెక్నిక్ అయితే మర్చిపోవద్దు. దిస్ ఈజ్ సంథింగ్ యూఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. ఏ వీడియో చూసినా మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలిగా. సో ఈ టెక్నిక్ అయితే నేర్చుకోండి. సో లెగ్స్ సంబంధించి ఒక ఎక్సర్సైజ్ చేసాము. ఆ తర్వాత యాంకిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సడన్గా బాత్రూమ్ నుంచి కింద బయట దిగుతున్నప్పుడు ఆ గట్టి ఎక్కువ హైట్గా ఉండడం వల్ల కాళ్ళు మెలికి పడి ఇబ్బంది పడిన సందర్భాలు చాలామందికి ఉండే ఉంటాయి. సో యాంకిల్స్ ట్విస్ట్ అవ్వకుండా, టర్న్ అవ్వకుండా ఉండాలంటే మన వెయిట్ మనం బేర్ చేసుకోగలగాలి. రైట్. సో యాంకిల్ ట్విస్ట్స్ అయిపోయిన తర్వాత జంపింగ్ జాక్ స్టార్ట్ చేసాం మనం. జంపింగ్ జాక్స్ నేనైతే స్పీడ్గా పెట్టేశాను, బట్ అంత స్పీడ్గా చేయలేదనుకోండి, బట్ మీకు ఒక ఐడియా రావడానికి. సో కార్డియో, బేసిక్ కార్డియో అనమాట. జంపింగ్ జాక్స్ హై నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఒక కాంప్లెక్స్ మూమెంట్, మోర్ నెంబర్ ఆఫ్ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చేసింది రన్నింగ్ ఎట్ ప్లేస్. ఓకే, దట్స్ ఆల్. సో వార్మప్ అయిపోయింది. అండ్ టుడే ఇస్ లెగ్ డే. ఆ ఫ్లాట్ షూస్ వేసుకున్నప్పుడే మీకు ఒక ఐడియా వచ్చేయాలి. లెగ్ డే రోజు మీ కాళ్ళ స్పర్శ మీకు కరెక్ట్గా తెలియాలి. అప్పుడే you will be able to monitor your leg strength increasing. ఓకే, ఫస్ట్ మనం చేసేది స్క్వాట్స్. సో ఒక 15 కేజీలు డంబుల్ తీసుకుని స్క్వాట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. సో ఇది చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ నీస్ ఏదైతే ఉంటాయో, మీ లెగ్, ఐ మీన్ మీ టో కన్నా ముందుకు వెళ్ళిపోకూడదు. అదొక్కటి చూసుకోండి. లైట్గా టచ్ అవ్వడం వరకు, ఎడ్జ్ వరకు ఓకే, బట్ మరీ ముందుకు వెళ్ళిపోకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ సీ, నా నీస్ నా టో ఆర్ షూ ఎడ్జ్ కన్నా ముందుకెళ్ళవు. అక్కడ ఆపేసి కింద దిగుతాను నేను. అలా ముందుకెళ్ళిపోయి అంటే అక్కడ సరిగ్గా మజిల్ గ్రూప్స్ యాక్టివేట్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు నేను చేస్తుంది 20 కేజీస్ అనమాట. సో చెస్ట్ క్లోజ్గా పెట్టుకుంటా, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్. కాకపోతే షోల్డర్ విత్, ఆల్మోస్ట్ షోల్డర్ విత్ రేంజ్లోనే పెట్టుకుని చేశాను అనమాట. సో నెక్స్ట్ సేమ్ 15 కేజీ తీసుకుని వైడ్ లెగ్స్ స్ప్రెడ్ చేసి సుమో స్క్వాట్స్ అంటారు వీటిని. సో సుమో స్క్వాట్స్ చేస్తున్నాను అనమాట. సో డౌన్, అప్, డౌన్, అప్. సో సుమో స్క్వాట్స్ చేసినప్పుడు మీరు లెగ్స్ అవుట్వర్డ్ పెట్టుకుంటారు. అవుట్వర్డ్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? సో మీ లెగ్స్ మధ్య ఇన్నర్ టైస్ మసిల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అక్కడ స్ట్రెస్ పడుతుంది అనమాట. సో లెగ్స్ని పూర్తిగా కుమ్మేసే ముందు లైట్గా యాక్టివేట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నేను చేసిన నార్మల్ స్క్వాట్స్ కానీ, అండ్ లెగ్స్ వైడ్గా అవుట్వర్డ్ స్ప్రెడ్ చేసి చేస్తున్న సుమో స్క్వాట్స్ కానీ, మీ లెగ్ వర్కౌట్ స్పెసిఫిక్ వార్మప్ ఎక్సర్సైజ్ అనమాట. ముందు మనం చేసిన హెడ్ రొటేషన్స్, హ్యాండ్ టర్న్స్, ఇవన్నీ రెగ్యులర్ వార్మప్ ఎక్సర్సైజ్ అయితే, ఇది లెగ్ డే స్పెసిఫిక్ వార్మప్ ఎక్సర్సైజ్. ఏదైనా ఒక మజిల్ గ్రూప్ని మనం
యూస్ చేయబోతున్నాము స్ట్రాంగ్గా అండ్ ఆ రోజు అదే ఫుల్గా యూస్ చేస్తున్నాం అనుకున్న ముందు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. సో ఇప్పుడు చూస్తే 20 కేజీ అటు 20 కేజీ ఇటు 40 కేజీస్ ఉన్నాయి. సరిపోదు భయ్యా ఇంకో 10 వేసి అన్నాడు మా కోచ్. సో 60 అనమాట. 20 + 1 30 టు 38 60 కేజీ. ఇప్పుడు నేను పెట్టింది వైడ్ లెగ్ స్టాన్స్. అంటే ఆల్మోస్ట్ ఎడ్జెస్లో పెట్టాను అండ్ దట్టు కొంచెం ఫ్రంట్కి పెట్టాను వెనక్కి కాకుండా. సో మీరు ఫ్రంట్కి లెగ్ పెట్టి ప్రెస్ చేయడం వల్ల మీ లెగ్ తాలూకు వెనకాల మజిల్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ ఒకవేళ ఫుడ్ స్టాండ్స్ కిందకి పెడితే ఫ్రంట్ మజిల్ గ్రూప్ యాక్టివేట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చేసిన వేరియేషను వైడ్ గ్రిప్ ఒక 10 కొట్టి నెక్స్ట్ ఫ్రంట్కే లెగ్స్ ఫ్రంటే పెట్టి వైడ్లో ఒక 10 కొట్టి వెంటనే లెగ్స్ కొంచెం క్లోజ్గా పెట్టి మళ్ళీ ఇంకో 10 కొడుతున్నాను అనమాట. సో ఆ 10 ప్లస్ ఈ 10 కలిపి ఒక సెట్, రైట్? ఈచ్ సెట్కి 20 రెప్స్ వస్తాయి. ఒక 10 రెప్స్ వైడ్ గ్రిప్ లెగ్స్ ఫ్రంట్కే పెడతాం అండ్ ఒక 10 ఏమో క్లోజ్గా పెట్టి చేస్తాం. అంటే షోల్డర్ విత్ లోపల, షోల్డర్ విత్ కన్నా లోపలికి, రైట్? అండ్ కిందకి దిగినప్పుడు లెగ్స్ అవుట్వర్డ్ వెళ్తాయి. అంటే మీ నీసు మీ చెస్ట్ నుంచి కొంచెం దూరంగా అవుట్వర్డ్ వెళ్తాయి అన్నమాట క్లోజ్ వచ్చినప్పుడు, రైట్? రైట్. అంతేగాని చెస్ట్కి టచ్ అయ్యి ఆగిపోతుంది చేయడం అవట్లేదు అనుకోవద్దు. కొంచెం నీస్ అవుట్వర్డ్ అయ్యి చెస్ట్కి అవుట్వర్డ్ వెళ్తాయి అన్నమాట, రైట్? సో ఇవి చేస్తున్నప్పుడు మనం అనుకున్నాం కదా, సో వెయిట్ ఇంక్రీజ్ చేస్తాను అనమాట. సో 20 + 10 + 10 అనుకోండి, అంటే 20 30 40 40 ఆన్ ఈచ్ సైడ్, అంటే 14 ఈచ్ సైడ్ అంటే 80 కేజీస్ అనమాట, రైట్? సో లెగ్ ప్రెస్ ఇప్పుడు క్లోజ్ కొట్టేస్తున్నాను ఏంటి, ఫస్ట్ వైడ్ గ్రిప్ కదా అనుకోవచ్చు, బట్ ఆల్రెడీ వీడియో అయితే కట్ అయి ఉంటుంది, బట్ నేనైతే చేశాను. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దాని గురించి ఒకసారి మనం చెప్పుకోవాలి. మనం స్పెసిఫిక్గా లెగ్ స్టాండ్స్ గురించి అండ్ ఏ మజిల్ గ్రూప్స్ యాక్టివేట్ అవుతాయో నేను మాట్లాడతాను. అండ్ ఇప్పుడైతే మనం చేసే ఎక్సర్సైజు హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ మెషిన్తో అనమాట. సో ఫస్ట్ 5 కేజీ పెట్టాను. ఆల్రెడీ 5 కేజీ కాకుండా అదర్ ఎక్విప్మెంట్ ఇంకో 5 ఉంటుంది. సో 10 కేజీస్ అనుకోండి. సో 10 కేజీస్ పెద్ద మనకేం అనిపించలేదు, బట్ కొట్టాం ఒక 10 రెప్స్ అట్లా. సారీ 18 రెప్స్ అరౌండ్ కొట్టినట్టున్నాను నాకు తెలిసి. నెక్స్ట్ సెకండ్ సెట్ వెయిట్ కొంచెం పెంచాను. నాకు 10 ఉండేది, ఇప్పుడు 15 అయింది. లెట్స్ గో. అండ్ ఏ వెయిట్ యూస్ చేసుకోవాలి మీకు అనిపిస్తుంది? ఏ వెయిట్తో అయితే మినిమం ఒక 9 to 15 రెప్స్ మధ్యలో వస్తున్నాయో మీకు ఆ వెయిట్ చూస్ చేసుకోండి. అంతమించి రావట్లేదు అనుకుంటే అదే వెయిట్తో నెక్స్ట్ సెట్ కూడా కొట్టడానికి ట్రై చేయండి, రైట్? వండర్ఫుల్. ఓకే. సో సెకండ్ సెట్ కూడా అయిపోయింది. కొంచెం బాతకాని వేసాను. ఆ తర్వాత థర్డ్ సెట్ ఫస్ట్ మనం 10 అనుకుంటే 15 అనుకుంటే 20 థర్డ్ సెట్ అనమాట. 20 కేజెస్తో మనం హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ చేసాం. హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ చేయడం వల్ల మీ హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనమాట యాక్టివేట్ అవుతుంది అండ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ 35 ఏళ్ళు దాటాక లేదా 30 దాటాక మనం తీసుకునే ఫుడ్కి సరైన ఎక్సర్సైజ్ చేయలేదు అంటే మజిల్ అనేది యాక్టివేట్ అవ్వదు. మజిల్ లాస్ అనేది 1% ఎవ్రీ ఇయర్ ఉంటుందని మీకు తెలుసు. అండ్ 1.2 to 1.6 grams ఆఫ్ ప్రోటీన్ ఫర్ ఈచ్ కేజీ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ మీరు తీసుకోవాలని కూడా మీకు తెలుసు. లేదంటే ఏమొద్దో చెప్పనా, మెల్లిగా మసిల్స్ తగ్గిపోయి బోన్ మీద స్ట్రెస్ పడడం మొదలుపెట్టి ఆ తర్వాత క్రమేపా జబ్బుల పేర్లు నేను చెప్పను, బట్ చిన్న చిన్న డిజార్డర్స్ వస్తాయి, తర్వాత డిసీజ్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. సో చేతిలో లేనిది మనం ఎలాగో చేయలేం, చేతిలో ఉంది చేయడం మంచిది కదా. సో అందుకే అనమాట. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనం ఇది కాఫ్ మజిల్కి పర్టికులర్గా ఉపయోగపడే ఎక్సర్సైజ్. కాఫ్ మజిల్ చూస్తే మీరు పొంగిన పూరీలాగా అటు ఇటు కదులుతూ ఉంటుంది చూడండి, యా కాఫ్ మజిల్ అనమాట. సో ఇక్కడ కూడా వెయిట్ నేను ఫస్ట్ చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక 9 to 15 రెప్స్ వచ్చే వెయిట్ తీసుకుంటే మీకు సరిగ్గా ఉంటుంది. ఆర్ 8 ఈజ్ ఆల్సో ఫైన్ ఇఫ్ యూఆర్ అ బిగినర్. సో చేసిన తర్వాత అసలు ఏం పొంగాయా లేదా, మసిల్ ఇంప్రూవ్ అయ్యిందా లేదా సరదాగా చూసుకోవడానికి కోచ్తో చూపించాను అనమాట, మాట్లాడాను. సో ఇప్పుడు చూడండి కాఫ్ మజిల్ ఇఫ్ యూ సీ యాక్టివేట్ అవుతుందో లేదో కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ వర్కౌట్ తర్వాత కాఫ్ మజిల్ ఏమైనా ఇంప్రూవ్ అయిందో లేదో కూడా చూసుకున్నాను, బట్ బాగానే అనిపించింది, రైట్? ఇక్కడ కూడా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను, అలాగే వైడ్ అలాగే నార్మల్ స్టాండ్స్ రెండు కూడా కొట్టాను. నెక్స్ట్ లెగ్ డే అయిపోయింది అన్న తర్వాత వార్మప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బెండ్ అయ్యి నేను స్పీడ్గా చేస్తున్నా, బట్ స్లోగా చేయండి. మీరు వెనక్కి ఫ్రంట్కి అవసరం లేదు, వెనక్కి అండ్ సైడ్కి చేస్తే చాలు. యా అక్కడ ఏంటంటే మీ హ్యామ్స్ట్రింగ్ ఏదైతే మీరు ఇప్పుడు వర్కౌట్ చేస్తారో అలాగే క్వాడ్రిసెప్స్
ఏదైతే వర్కౌట్ చేస్తారో ఆ మసిల్ గ్రూప్, పర్టికులర్ మసిల్ గ్రూప్ ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల మీ డే అంతా ప్రశాంతంగా సాగుతుంది. అంతేగాని ఈ బాబు ఈరోజు లెగ్ వర్కౌట్ చేశాను ప్రతి క్షణం గుర్తొచ్చి కాళ్ళు నొప్పులతో ఉండాల్సిన అవసరం లేదు. స్ట్రెచెస్ చేసుకున్నారంటే యూ విల్ బి రెడీ ఫర్ యువర్ డే. సో ఈ నెక్స్ట్ ఇదేంటి, ఒక లెగ్ మన టైకి టచ్ చేసి ఇంకో లెగ్ ఫ్రంట్కి కంప్లీట్గా స్ట్రెచ్ చేసి సైడ్కి యూ ట్రై టు హిట్ యువర్ హెడ్ ఆన్ ది నీ. అండ్ అలాగే కుదిరితే హ్యాండ్స్ ఇంకా ఎంత కుదిరితే అంత ముందుకు పెట్టి స్ట్రెచ్ చేయండి. అండ్ ఇప్పుడే లెగ్ వర్కౌట్ చేస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ అలా చేస్తే కనుక మీ హ్యామ్‌స్ట్రింగ్ మజిల్, కాఫ్ మజిల్ 2 కూడా స్ట్రెచ్ అవుతాయి. అండ్ ఇందాక మనం చేసిన ఫస్ట్ ఫ్రంట్‌కి సైడ్ సారీ బ్యాక్‌కి, సైడ్‌కి ఫస్ట్ స్ట్రెచ్ చేసాం కదా! అది కూడా మీ హ్యామ్‌స్ట్రింగ్ మజిల్, కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతాయన్నమాట. ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల యూ విల్ బి రెడీ ఫర్ ది డే. ఇంకా నార్మల్‌గా డే ఉంటదన్నమాట మీకు. ఎటువంటి నొప్పులు, ఇబ్బంది పట్టినట్టు గట్రా ఉండదు. అండ్ నెక్స్ట్ బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తున్నాం. బటర్‌ఫ్లై అందరికీ తెలిసిన వెరీ కామన్ ఎక్సర్సైజ్. సో లెగ్స్ 2 దగ్గర పెట్టుకొని ఆల్మోస్ట్ మీ ఫ్రంట్ హిప్‌కి బాగా బాడీ టచ్ చేస్తూ అండ్ యూ కీప్ ఆన్ ఫ్లాపింగ్ యువర్ లెగ్స్ అలా అన్నమాట. అలా చేయడం వల్ల కూడా మీ ఇన్నర్ థైస్ ఏదైతే ఉన్నాయో అక్కడ స్ట్రెచ్ ఉంటుంది. అండ్ ఇన్నర్ థై ఎక్సర్సైజ్ మనం లైక్ సుమో స్క్వాట్స్ చేసాం కదా! అప్పుడు యాక్టివేట్ అయిన మసిల్ గ్రూప్ అన్నమాట. రైట్. సో వన్ డే మాత్రం ఖచ్చితంగా లెగ్ స్టాండ్స్ గురించి అండ్ యాక్టివేట్ అయ్యే మజిల్ గ్రూప్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు పెద్దగా మాట్లాడలేదు. సో నెక్స్ట్ చైల్డ్ పోజ్‌లో కూర్చుంటే భయ్యా ఉంటది. క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్ అవుతాయి బాగా. చైల్డ్ పోజ్ అంటే సైడ్ నుంచి చూస్తే మీకు అర్థం కాలేదా? చిన్నప్పుడు ఎవరైనా ఏ పొజిషన్‌లో ఖచ్చితంగా కూర్చొని ఉంటారు ఈ పొజిషన్‌లో. జస్ట్ మీ టోస్ 2 క్లోజ్‌గా టచ్ చేస్తున్నట్లుగా అండ్ మీ హిప్‌తో మీ హీల్ ఏరియాని స్ప్రెడ్ చేస్తున్నట్లుగా చేసి కూర్చోవడం అనమాట. అలా ఎంతసేపు కూర్చుంటే క్వాడ్రిసెప్ మజిల్ అంత స్ట్రెచ్ అవుద్దనమాట. సో బావుండుద్ది. ఖచ్చితంగా చేయాల్సిన ఎక్సర్సైజ్. బావుంటాయని కాదు. ఆ డే అంతా బావుండాలి కదా! లెగ్ డే చేసామని చెప్పి ఇబ్బంది పెడుతూ, నొప్పులతో నడుస్తూ అబ్బా! 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 అని గుర్తెచ్చుకొని ఎందుకు చెప్పు? లెగ్ వర్కౌట్ చేసిన తర్వాత ఇలా స్ట్రెచెస్ చేసుకుంటే యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఫర్ యువర్ డే. అండ్ దిస్ విల్ మేక్ యూ డే ఈవెన్. రైట్. ఇంకా ఆల్మోస్ట్ మనం స్ట్రెచెస్ ఎండింగ్‌కొచ్చాం. ఇప్పుడు స్పెసిఫిక్‌గా కాఫ్ మజిల్ గ్రూప్ మాత్రమే స్ట్రెచ్ అయ్యేటట్లుగా ఎక్సర్సైజ్ అనమాట. సో, ఒక వాల్ గాని, ఒక స్లాంట్ ప్లేస్‌లో మీ టో ఏరియా పెట్టి, కిందకి హీల్ పెట్టి అండ్ యూ ట్రై టు మూవ్ యువర్ బాడీ క్లోజ్ టు ది సర్ఫేస్ అనమాట. సో, అక్కడేంటంటే పర్టిక్యులర్‌గా మీ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాను. అలా ట్రై చేయడం వల్ల మీ కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతది. సో, కాలు అలా పెట్టి క్లోజ్ అవ్వడానికి ట్రై చేయండి టు ది సర్ఫేస్. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా కాఫ్ మజిల్ దగ్గర ఎక్కువ స్ట్రెచ్ అనేది మీరు చూడగలుగుతారు. సో, కాఫ్ మజిల్ స్ట్రెచ్ కూడా చేసేసాం మనం ఇప్పుడు. పర్టిక్యులర్‌గా చూడండి క్లోజ్‌లీ అండ్ సింగిల్ లెగ్ చేస్తే యూ వుడ్ బి ఫీల్ కంఫర్టబుల్ అండ్ యూ వుడ్ బి ఫీలింగ్ బ్యాలెన్స్డ్ ఆల్సో. సో సింగిల్ లెగ్ పెట్టి దగ్గరికి బాడీ ఏదైనా పట్టుకొని సర్ఫేస్ దగ్గరికి వెళ్తుంటే కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతాయి. వండర్ఫుల్. సో ఆల్మోస్ట్ వీఆర్ డన్ ఫర్ ది లెగ్ వర్కౌట్. సో ఇప్పుడు ఫీలింగ్ చూస్తే కోచ్ చెప్పాడండి ఇక్కడ పెట్టినట్టుంది అక్కడ పెట్టినట్టుంది లేదు భయ్య సూపర్ అని చెప్పాను.